పేరండి? నరసయ్య కొల్లు. కొల్లు నరసయ్య గారు, ఇప్పుడు ఎక్కడండి మీది? అది కోదాడ నియోజకవర్గం, చిలుకూరు మండలం, ఓకే. తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం. ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈరోజు? ఈరోజు పార్టీ అధ్యక్షుడిని, నా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మా కోదాడ నియోజకవర్గంలో సభ్యత్వ సేకరణ గురించి ఆయనకి వివరించి చెబుదామని మేము దాదాపు తెలంగాణ మొత్తం మీద కూడా అన్ని నియోజకవర్గాల్లో కన్నా కూడా 119 నియోజకవర్గాల్లో 1వ నెంబరుగా సభ్యత్వాలు సేకరించడం. అయితే ఇప్పుడు ఆంధ్రాలో రీసెంట్గా ఒక రాజకీయంగా తెలంగాణలో కూడా చర్చ జరుగుతుంది దీనికి. సో ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం సంబంధించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టుకు సంబంధించి వైసీపీ వాళ్ళంతా కావాలని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మీరేమనుకున్నారు? ఆయనని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. ఆయన ప్రవర్తించినటువంటి తీరు ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా దాన్ని ఆమోదించరు. కాబట్టి దాన్ని చట్టం తన పరిధిలో తన చర్యలు తీసుకొని ముందుకు నడిచిందని చెప్పి నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు, వంశీ అరెస్టు చాలా అన్యాయం, దీనికి చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకుంటాడని చెప్తున్నాడు. అదే విషయాన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మరి 155 స్థానాలకు గాను 11 స్థానాలకు పరిమితం అయ్యిండు. కాబట్టి ఆయన్ను కూడా సరి అయింది నిర్ణయం కాదు. ఈ విధంగా చేయటం ఆయనకు కూడా మంచి పద్ధతి. తెలంగాణ కదా, మరి గత 5 ఏళ్ల పాలన కోసం అక్కడ ఏమైనా మాట్లాడుకున్నారా? జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలిస్తున్నాడు, ఆంధ్ర పరిస్థితి అంటే మీది కూడా బోర్డరే కదా, తెలంగాణ ఆంధ్ర బోర్డరే కదా. బార్డరే. గత 5 ఏళ్ల కోసం మీరు ఏమనుకున్నారు అసలు తెలంగాణలో? తెలంగాణలో మంచిగానే మాకు ప్రభుత్వం నడిచింది కొంత. ఇక్కడ ఆంధ్ర పరిపాలన ఎలా ఉంది ఏంటంటే డిస్కషన్ చేసుకుంటాం. పరిపాలన బాగలేదని చెప్పి ప్రజలు ఎక్కువ భాగం అనుకున్నారు. అది ఓకే. అయితే ఇప్పుడు చంద్రబాబు పాలన కోసం ఏమనుకుంటున్నారు? చంద్రబాబు పాలన బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇవాళ కూడా తెలంగాణలో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆయన పార్టీని బలోపేతం చేయగల శక్తి ఆయనకే ఉందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. నా పేరు కొమ్మురాజు. బ్రదర్, ఇప్పుడు రీసెంట్గా వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ జరిగింది కదా. అరెస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? వైసీపీ వాళ్ళేమో ఇది అక్రమ అరెస్టు, చాలా అన్యాయంగా వంశీని అరెస్ట్ చేశారనేసి అయితే వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, చాలామంది మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఈరోజు ఎవరైతే వల్లభనేని వంశీని అరెస్ట్ని ఖండిస్తున్నారో వాళ్ళంతా ఒకసారి గతంలో వల్లభనేని అనే వ్యక్తి అసెంబ్లీ ఆ రోజు భువనేశ్వర్ గారిని ఏం మాట్లాడారో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు మహిళలోకంతా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఒక మహిళని సాక్షాత్తు అసెంబ్లీ అంటే ఒక రాష్ట్రానికి ఒక గుడి లాంటిది, అలాంటి గుడిలో ఒక మహిళని ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిని ఈరోజు అరెస్ట్. ఇప్పటికే చాలా లేట్ అయింది కూడా అందరూ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికే లేట్ అయిపోయిందని. మహిళల్ని ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిని ఈరోజు ఇది వ్యక్తి కక్షపూరితం కాదు, మహిళలు గౌరవం కాపాడిన రోజు ఈరోజు. ఎందుకంటే అరెస్ట్ చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో మహిళలంతా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళని ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడము తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాడు. ఇది వ్యక్తిగత రాజకీయాలు, కక్ష రాజకీయాలకు సమస్య లేదు. కక్ష రాజకీయాలు కంటే ఆ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది, కానీ ఏ రోజు కక్ష రాజకీయాలు చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు జరిగింది? ఆయన గతంలో చేసిన తప్పుల్ని ఈరోజు చట్టం తాను పని తీసుకుపోతుంది తప్ప దీంట్లో నా కక్ష రాజకీయాలు అనేది ప్రసక్తే లేదు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు కదా, ఇది చాలా అన్యాయం, దీనికి చంద్రబాబుకి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ట్వీట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ట్వీట్లు చేసినా గతంలో బట్టలలోకి ఆయన చేసింది ఇదే, అక్రమాలు, అరాచకాలు ఆయన చేసిందే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి వాటి మీద మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. చూసి విసిగొచ్చే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చినది. ఆయన మళ్ళీ వచ్చి జగన్ రెడ్డి ఈరోజు ఏది మాట్లాడినా దెయ్యాలు వేదాలు వలినట్టున్నాయి. జగన్ రెడ్డి మాట్లాడి జగన్ రెడ్డి ఖండిస్తే, ఎందుకంటే కూటమి ప్రభుత్వం 8 నెలలు వచ్చింది, 8 నెలల్లో రోడ్లు ఎలా ఉన్నాయి, ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది. జగన్ రెడ్డి ఏం చేశాడండి? బట్టలు నొక్కుడు, బూతులు తిట్టడాలు, మంత్రులతో తిట్టించడాలు తప్ప అభివృద్ధి అనేది ఏం చేయలేదు. కాబట్టి ప్రజలు 11 సీట్లకి ఇచ్చాయని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితి ఇచ్చారు ప్రజలు. ఎందుకంటే జగన్ రెడ్డి మొక్కినారంతా, వద్దురా బాబు ఇలాంటి రాజకీయ నాయకులు, మాకు రాష్ట్రం మంచిగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ప్రజలు పట్టం కట్టారు. అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితేనేమి చాలామంది వాళ్ళు చూసాం.
మీనాక్షి అంట, అరగంట అంట, వాళ్ళు శాఖలు ఏమి శాఖ పనులు తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు మంత్రులు లేరు. అలాంటి వాళ్ళు కారకూతులు ఎన్నో కూస్తూనే ఉంటారు తప్ప దీనివల్ల ప్రజలకి ఏం లేదు. ప్రజలు ఈరోజు రాష్ట్ర ప్రజలు బాగా స్వచ్ఛంగా హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరుగుతుంది. గత 5 ఏళ్ళలో వైసీపీ చేయలేని పనులు కూటమి ప్రభుత్వం 8 నెలల్లో రాష్ట్రంలో రోడ్లు అయితేనేమి, తాగునీళ్ళు అయితేనేమి, డ్రైనేజీలు అయితే పనులు మొదలుపెట్టింది. ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, అమరావతి రాజధాని నిర్మాణం అయితేనే ప్రతి దాంట్లో ఫండ్స్ వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అన్ని డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది ప్రజలకు. ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేశాడు. ఇప్పుడు కానీ ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను, అంటే జమిలి ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాను, జగన్ 2.0 అంటే చూపిస్తా అనేసి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పట్టింది. ఎందుకంటే 150 సీట్లు వచ్చి అప్పుడు అప్రతిగత మెజార్టీ వచ్చి ఒక్కసారిగా అది కొమ్ములు విరిగిపోయినాయి. ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలు ఆయన గద్దె దించి 11 సీట్లు అది ప్రతిపక్షానికి అర్హత లేదు అని రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకి ఆయన ఇప్పటిదాకా కోలుకోలేడు. ఆయన కలలుగా ఉంటున్నాడు. 2.0 కాదు. జగన్ ప్రజలు ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు. అయ్యా నీ ప్రభుత్వం వద్దని ఇంకా 8 నెలలు అవుతుంది. జగన్ రెడ్డి ఏ ఎన్నికలు పెట్టినా 30 ఏళ్ళు కాదు. కనీసం జగన్ రెడ్డి నేను సూటికి చెప్తున్నా, నీ 2.0 కాదు, కనీసం ప్రతిపక్ష హోదాన నిష్ఠకన్నా సాధించుకొని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. కూడా పేకలేరని చెప్తున్నాడు. మళ్ళీ అందుకే కదండి పీకినది. ఇప్పుడు ఉన్నది అన్ని పీకినారు. పీకి 11 ఇచ్చారు. నువ్వు మంచిగా మాట్లాడి రాష్ట్ర ప్రజల కోసం మంచి చేయి, ప్రజల తరపున పోరాడు, అసెంబ్లీలో వచ్చి ప్రజల తరపున వాయిస్ ఇవ్వండి. ప్రతిపక్షాలు ఎందుకుంటాయి ప్రజాస్వామ్యంలో? ప్రభుత్వాన్ని ప్రజల తరపున పోరాడొచ్చి మీరు అసెంబ్లీలో వాయిస్ ఇవ్వాలి. కానీ నేను గెలిచి ఇంట్లో ఉంటా ప్రతిపక్ష హోదా ఇస్తే అంటే ఏంది చిన్నపిల్లోడా ఇచ్చడానికి? ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అనేది. తెలుసా? అసెంబ్లీ రూల్స్ తెలుసుంటాయి కదా. 18 సీట్లు వస్తే ప్రతిపక్ష. నువ్వు అనిందే కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అన్నది కదా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏమన్నారు? నేను కనసైగ చేసి నీకు ప్రతిపక్ష హోదా రాదన్నారు. కానీ ప్రజలే కనసైగ చేశారు నీకు 11 సీట్లు ఇచ్చి. నువ్వు ఆయన చంద్రబాబు నాయుడు గారిని చేయడం కాదు, నీకే వాళ్ళు చూపించారు. వాళ్ళు సైగ చేసి నీకు 11 సీట్లు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో నీకు 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా రాలేదు. కనీసం నెక్స్ట్ 29 కన్నా ప్రతిపక్ష హోదా నీ తీసుకోవడానికి ట్రై చేయి, ప్రయత్నం చేయి. ప్రజల తరపున పోరాడని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను.